అసలు దేవుడితో నువ్వు ఒంటరిగా మాట్లాడుకునే అనుభవం నీకుందా? అసలు దేవుడితో సింగిల్గా కూర్చునే అనుభవం నీకుందా? దేవుడితో ఫ్రెండ్షిప్ చేసిన అనుభవం నీకుందా? దేవుడిని ఒక యంత్రంలా ట్రీట్ చేస్తున్నావా, లేకపోతే ఆయన ఒక వ్యక్తి అని గుర్తించావా? అది కూడా మామూలు మనిషి కాదు, మనసున్న వ్యక్తి, మంచి సహృదయుడైన వ్యక్తి. అందుకే కొన్నిసార్లు ఏదో యంత్రంలాగా ట్రీట్ చేస్తుంటే సిగ్గు అనిపించింది, నాకు బాధ అనిపించింది. ఇది కరెక్ట్గా దేవా అనుకొని కూర్చుంటప్పుడు ఇంత పరిచర్య వదిలిపెట్టట్టు పోతే ఎట్రా అబ్బాయి అంటే కాదు, ఇంత పరిచర్య వదిలిపెట్టట్టు పోతే ఎట్రా అంటే అట్ట బాబట్టే ఇంత పరిచర్య, లేకపోతే ఎట్ట కుదిరింది? నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగాను ఇస్తానన్నాడు. ఏంటి నీ కంగారు? ఏంది నీ తపన? ఏంది హడావుడు? ఏంది? వస్తున్నావు, పరిగెత్తుతున్నావు, మనిషి ఏంది అసలు? ఏంది నీ షాప్ ఏంది అంటాడు. ఏం కావాలి నీకు? కూర్చో, ముందు ప్రశాంతం కూర్చో, నా దగ్గర కూర్చో. పరిగెత్తే పనిలోనే ఉన్నావు. ఒరే మనిషి ఊరకు తపన పడుతున్నావు, ఏంటి? కూర్చో. ఏంటి నీ బాధ? ఏంది? చూడు, ఆయన చేయలేనిది ఏది లేదు. ఏందిరా పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా పరిగెత్తానే ఉన్నావు? ఏంటంటే ప్రభా, ఆత్మలు ప్రభా. ఓరే ఆత్మలో కూర్చోరా. ఆ ఆత్మలను రక్షించడానికి కావాల్సిన బలం నేనే ఇస్తాను, ఆ ఆత్మల్ని కూడా నీకు నేనే ఇస్తాను. రారా, కూర్చోరా, కాస్త మాట్లాడరా, కాస్త కూర్చోరా, కాస్త ఫ్రెండ్షిప్ చేయరా. ఏందిరా పరిగెత్తుతున్నావు? ఎట్టయితే ఎట్రా. లేవా ఆయన దగ్గర? అన్నీ లేవా? ఉన్నాయి కాబట్టి కూర్చొని భజన చేద్దామా? నో, అవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మనకిష్టం, ఆయన మన నమ్మకం, ఆయన విశ్వసనీయుడు, ఆయన విశ్వసనీయత గొప్పది. నాకు ఇవ్వు, నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి కాదు. నువ్వు దేవుని ముందు కూర్చొని నాకు ఎప్పుడు ఏది అవసరమో నీకు తెలుసు. ఇప్పుడు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి తీర్చాలన్న సంగతి కూడా నీకు తెలుసు. అయినా నువ్వు మౌనంగా ఉన్నావంటే దాని వెనక ఏదో ఆంతర్యం ఉందని నాకు తెలుసు. నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా వాటి కోసం అయితే రాలా. నేను నీ కోసం వచ్చా, నీతో గడపాలని వచ్చా, నీతో స్నేహం కోసం వచ్చా. దేవా, నువ్వంటే నాకు ఇష్టమని వచ్చా, అంతే. ఇలాంటి మమత దేవుని ఎడల కనపరిచి దేవునితో మనం అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే ఎంత బాగుండు. కానీ ఏం చేద్దాం, వాడుక వస్తువులాగా అయిపోయాడు దేవుడు. కొంతమందికి అంతే అయిపోయాడు, వాడుక వస్తువు. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమైంది? నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను, చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. దేవునితో అలా మాట్లాడుకోవడం నాకు ఇష్టం, దేవునితో అలా గడపటం నాకు ఇష్టం, దేవునితో ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం. ఈరోజు ఈ విస్తారమైన పని విషయమే కాదు, ఏమీ లేనిది దాన్ని కూడా దాన్ని ఆశించాను నేను. అది ఏ చర్చి అయినా కానీ, చర్చి కనపడితే మనసు లాగుతూ ఉండేది, బా ఇది నా దేవుని సన్నిధి కదా అని. పరిశుద్ధులు బైబిల్ తీసుకొని ఆడికి ఏ కూటనకన్నా బాని, అబ్బా వీళ్ళు నా దేవుని ప్రజలు కదా అనిపించేది. ఎక్కడన్నా దేవుని స్తుతి ఆరాధన వినపడితే, ఆహా నా దేవుని మయంపరుస్తున్నారు కదా, అది నా దేవుని స్తుతి కదా అని మనసు పులకిస్తుంది. యేసు అను నామ వినబడితే శ్రవణానందకరం, అంటే వినుటకు ఆనందకరం. ప్రైజ్ ది లార్డ్. మరి బాబా నువ్వేదో వేదాంత ద్వారంలోకి వెళ్ళి మమ్మల్ని కూడా అటు తీసుకెళ్తాను అనుకోవద్దు, అవసరం అదే. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఏనారాటం.
నాకు ఈ అప్పులు తీర్చకపోతే నేను బతకను యేసయ్యా, నాకు ఈ రోగం తగ్గించకపోతే నేను బతకను, నాకు ఈ సమస్య తీర్చకపోతే నేను బతకను, నాకు ఈ కష్టాలు తొలగించకపోతే నేను బతకను అన్నది కాదు డైలాగ్ అక్కడ. నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, కడువేదనతో ఉంటాను, కథలా ముగిసిపోతాను. ముగిసిన కథ అయిపోద్ది నా జీవితం. నువ్వు నన్ను స్పర్శించకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే, నువ్వు చేరకపోతే, నన్ను చేరదీయకపోతే, పలకరించకపోతే, నన్ను స్పర్శించకపోతే నేనేమైపోతానో నాకు అర్థం కావట్లేదు దేవా అన్నంత ఆకలి. ఇదేదో దేవుడి దగ్గర పొందుకుందామని కాదు, ఆశించి ఏదో ఇదేదో ఆయన కోసం. యేసు నీ డబ్బు కోసం, నీ పరిష్కారం కోసం, నీ స్వస్థత కోసం అది కాదు. యేసు నీ కోసం వెదిగే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఏనారాటం. పరిచర్య కోసం కాదు, లేకపోతే పరిచర్య విస్తరింపజేయాలి ఇవన్నీ అది కాదు, నువ్వు కావాలి. అలాంటి అనుబంధం, అలాంటి ఆత్మీయత, దేవునితో అలాంటి ఐక్యత ఏ భక్తుడు పొందుతాడో, ఏ భక్తురాలు పొందుతుందో వాళ్ళకి ఒంటిగా ఉండరు, వాళ్ళు అనేక జనం అవుతారండి.